మరి ఉత్తరం చూద్దామండి. ప్రదీప్ ఖమ్మం నుంచి రాస్తున్నారు. మోదక ప్రియ గణపతి అని ఎందుకంటారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి ఆయనకి మోదకములంటే ఎందుకు ఇష్టం, ఆయన యొక్క స్వభావాన్ని మనం దాంట్లో గమనించవచ్చు. ఇక్కడ ఈయన శిరస్సు పైన చంద్రుణ్ణి ధరించాడు. ఎందుకు ధరించాడు అంటే తాపం అనేటువంటి దాన్ని తొలగించు, అంటే చంద్రుడికి సంబంధించినటువంటి పదార్థాన్ని తినడం ద్వారా కూడా తాపం తొలగుతుంది. అది బియ్యం అన్నమాట. ఆ బియ్యాన్ని నూకగా చేసి తయారు చేసేటువంటి పదార్థం. అయితే దాన్ని తయారు చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు, దాన్ని నీళ్లలో వేసేయడం కాకుండా ఆవిరి మీద ఉడికిస్తారు. అంటే అక్కడ కూడా ప్రత్యక్షంగా నీటి యొక్క స్పర్శ తగ్గుతోంది లాగా అన్నమాట. కాబట్టి ఈ మోదకం అనేటువంటిది ఏదైతే ఉండ్రాళ్ళు ఉన్నాయో వాటిని ఇష్టపడుతున్నాడు అని. ఈ ఇష్టపడడం అనేటువంటిది అవసరం కూడా. అంటే చదువుకునే వ్యక్తికి అది అవసరం. ఎందుకు అవసరం? ఈ నువ్వులతో చేసినటువంటి బెల్లం కలిపినటువంటి పదార్థాన్ని చిమ్మిలిని తొలి మోదకములు అని చెప్పి అనుకున్నాం. ఈ నువ్వులు ఏం చేస్తాయి? వేడి చేస్తాయి. ఈ వేడి చేయడం వలన బద్ధకం తొలగిపోతుంది, అంటే వాత లక్షణాలు తొలగిపోతాయి. నువ్వులు శనికి ప్రీతికరమైనవి. ఎందుకు అంటే శనికి వాత లక్షణం ఉంది కాబట్టి దానికి నివారణ చర్యగా పనికొచ్చేటువంటిది ఇదనమాట. మనకు విద్యార్థులలో బద్ధకం వదిలిపెట్టడం అనేటువంటిది చాలా ముఖ్య అవసరం. కాబట్టి ఆయన మోదక ప్రియుడు అన్నందువలన ఆయనకి నివేదన చేసినటువంటి చిమ్మిలి ఉండలను మనం తినడం ద్వారా మనలో బద్ధకం తొలగడం, ఎముకలకు శక్తి పెరగడం, ఉత్సాహశక్తి పెరగడం ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి అలా అన్ని రకాల ప్రయోజనాలని ఇచ్చేది కాబట్టే ఆయనకి అది ప్రియమైంది. అయితే ఆచారంలో ఆ నువ్వుల చిమ్మిలి అనేటువంటిది పక్కకి తప్పుకుంది, ప్రాచీనంలో ఉండేది. అందుకనే మనకు ప్రాచీన గ్రంథాల్లో ఉంది ఆ విషయం, తెలమోదకములు అనే పేరుతో ఉంది. కాబట్టి మనం దాన్ని పునరుద్ధరించుకుని వాటిని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించటం ఇటు శనిదోషాలని కూడా పోగొట్టు.